జింక. డీర్ అంటే జింక. జింక. స్పోకీస్ లో డీర్ అంటే జింక. డీర్ అంటే ఏంటి? జింక. డీర్. జింక. డీర్. జింక. స్పోకెన్ ఇంగ్లీష్ లో డీర్ అంటే ఏంటి? జింక. డీర్. డీర్. చందన చెప్పు. డీర్. జింక. డీర్. జింక. బట్టలు వేసుకోవాలి, చాలా దువ్వాలి, తినాలి, చక్కగా బయటికి వెళ్ళాలి. వెరీ గుడ్. కాకపోతే చందను నేను అలా చెప్పలేదు, నువ్వు సొంతంగా చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? బ్రష్ చెప్తున్నావు. బ్రష్ చూడండి, హ్యారీ బాగా విప్పుతున్నాడా? బటన్స్ విప్పుతున్నాడా? బటన్స్ విప్పి మళ్ళీ పడుతున్నాడు. విప్పేశాడు కదా, విప్పేసావా? బటన్స్ ఇలా ఉన్న బటన్స్ ఇలా తీయాలి. ఇగో విప్పేశాడు కదా, ఇప్పుడు పెట్టేసే బటన్స్. ఈ 3 బటన్స్ పెట్టు. పెట్టు. ఓకే. పెట్టు. ఓకే. నెక్స్ట్ ఇంకో బటన్ పెట్టు. పెట్టే. లాస్ట్ బటన్ పెట్టు. ఇలా పెట్టాలి. అర్థమవుతుందా? ఓకేనా? ఇలా పెట్టాలి బటన్. సరేనా? క్లాప్స్ కొట్టండి పిల్లలు. సుశాంత్ ఆ బటన్ స్లిప్ పెట్టు ఫాస్ట్గా. హ్యారీ ఇలా అని ఇక్కడ దామంది. ఇలా ఖచ్చితంగా తెలుసుకో. చదువు. ఇదేంటి? ఇదేంటిది? తర్వాత ఏంటి అని చదివించి అడిగితే కానీ రాయవా? తర్వాత ఏంటి చదువుతారాయి. ఇప్పవా బటను. ఇలా పట్టుకొని ఇలా విప్పాలి. అర్థమవుతుందా? మళ్ళీ పెట్టు బటన్స్. ఇవి పెట్టు. ఎలా పెట్టాలి? ఇగో చూడు, ఇలా పెట్టి ఇలా పెట్టాలి. మళ్ళీ ఇది కూడా ఈ హోల్లో ఇలా పెట్టి ఇలా పైకి తీయాలి. ఇది కూడా ఇలా హోల్లో పెట్టి ఇలా పైకి తీయాలి. అలా తీస్తే అప్పుడు బటన్ పెట్టినట్టు అవుతుంది. అర్థమైందా? షర్మిల నువ్వు చేయి. బటన్స్ విప్పేసి పెట్టు. ఓకే. ఇది ఈ బటన్ కూడా తీయాలి. చూడండి షర్మిల ఎలా విప్పుతుందో. సుసన్న చూడు. ఇదమ్మా ఈ బటన్. నెక్స్ట్ ఈ బటన్. ఇది కూడా ఇలా తిప్పాలి. అంతే. పెట్టేస్తే మళ్ళీ ఈ బటన్స్. మీ ఇద్దరు ఆడుకుంటున్నారా? ఓకే. ఈ బటన్స్ పెట్టే. సరిగ్గా చూడు శ్రీవల్లి. పెట్టు బటన్స్. సుసన్న
చూడు ఒకసారి సరిగ్గా చూడు. బటన్స్ ఎలా ఇప్పుతున్నారో ఎలా పెడుతున్నారో చూడాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇవి కూడా పెట్టేసి, ఈ బటన్స్ కూడా అలా ఓకే. ఇది కూడా పెట్టు, ఈ బటన్ కూడా పెట్టు. వెరీ గుడ్. లాస్ట్ బటన్ కూడా పెట్టేసి, ఇది ఈ లాస్ట్ బటన్. అనుకున్న కాళ్ళు లాగేసి చూడండి. శర్మిల కూడా చూడండి ఎంత బాగా పెట్టిందో. చూసారా? చూసారా? వెరీ గుడ్. కొట్టండి క్లాప్స్. ఓకే, బాగా పెట్టింది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైందా? మహా బాగా కూర్చోము. ఫ్రాక్ బాగా చదువుకో. చేతులు కట్టండి, అందరూ చేతులు దాన్ని కట్టండి. సరే, ఇప్పుడు మనం ఏంటంటే శాస్త్రీయ పరిజ్ఞానం అంటే నీటి. దీంట్లో ఏముంది? వాటర్ ఉంది. ఏముంది? వాటర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో వాటర్, తెలుగులో నీళ్లు, మంచి నీళ్ళు. ఓకేనా? మిల్క్ అంటే పాలు. సరే, ఇందులో వాటర్ ఉంది కదా. ఇది కాటన్ క్లాత్. ఇదేంటిది? కాటన్ క్లాత్. ఇది ఎలా ఉంది? నెట్ లా ఉంది కదా. నెట్. ఇది నెట్ క్లాత్, ఇది కాటన్ క్లాత్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాటన్ క్లాత్ నీటిలో ముంచితే ఎంత వాటర్ పీల్చుకుంటుందో చూద్దాం. ఇలా గ్లాసులో పిండుదాం. ఎన్నిసార్లు పిండితే గ్లాస్ నిండుతుందో మనం కౌంట్ చేద్దాం. పిండేటప్పుడు మీరు కౌంట్ చేయాలి, సరేనా? సరే, చూద్దాం. చూడండి, చూడండి. ఇది కాటన్ క్లాత్ కదా, నీటిలో ముంచానా. ఇప్పుడు చూడండి, ఇందులో పిండుతా. చూడండి, 1. ఇది 1. ఒక్కసారి పిండాను కదా, 1 కదా. ఒకసారి పిండాను కదా, 1. ఓకేనా? మళ్ళీ ఒకసారి పిండుతాను, చూడండి. ఇది ఎన్నోసారి లెక్క పెట్టండి. 2 కదా, 2. ఓకేనా? మళ్ళీ 3 కదా, 3. పర్లేదు, చూడండి. చూడండి, ఇది ఏంటిది? 4. మళ్ళీ 5 టైమ్స్ ఈ వాటర్ తీసుకున్నాం. ఈ కాటన్ క్లాత్తో 5 టైమ్స్ వాటర్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నెట్ కదా, దీంతో ఎన్నిసార్లు వాటర్ వస్తుందో చూద్దాం. ఎన్నిసార్లు పిండితే 5 టైమ్స్ పిండితే వాటర్ నిండుతలేదో చూద్దాం. 1 కదా, 1. చూడండి, మళ్ళీ 2 కదా, 2. మళ్ళీ 3.
కాటన్ క్లాత్తో 5 టైము, తర్వాత నెట్ క్లాత్తో 5 టైమ్స్ కదా మనం పిండాం. అప్పుడు ఏ గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉంది చెప్పండి? ఇందులో ఉంది కదా. అంటే కాటన్ క్లాత్ వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది కదా. కాటన్ క్లాత్ వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి కాటన్ క్లాత్తో పీల్చిన వాటర్ గ్లాస్ నిండా వచ్చింది. నెట్ క్లాత్తో పీల్చిన వాటర్ తక్కువ వచ్చింది కదా. అంటే నెట్ క్లాత్ వాటర్ ఎక్కువ పీల్చుకోదు, కాటన్ క్లాత్ వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా. అందుకే కదా కాటన్ క్లాత్ వాటర్ ఎక్కువ వచ్చింది, నెట్ క్లాత్తో పిండిన వాటర్ తక్కువ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? నీటిలో కాటన్ క్లాత్ ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది, నెట్ క్లాత్ వాటర్ తక్కువగా పీల్చుకుంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. నువ్వు ఇప్పుడు కరెక్ట్ చెయ్యి, పెట్టు. ఏం లేగాలి? పొద్దున త్వరగా లేవాలి అని చెప్పాలి. ఏం చేయాలి? బ్రష్ చేయాలి. ఓకే, సుశాంత్ అలా ఉంచు. తర్వాత స్నానం చేయాలి. ఓకే, తర్వాత తల దువ్వుకోవాలి, బట్టలు వేసుకోవాలి. ఓకే, తర్వాత ఓకే, తర్వాత తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? చకచక బడికి వెళ్ళాలి. ఓకే, చూడండి మహాలక్ష్మి బాగా పెట్టిందా? క్లాప్స్ కొట్టండి. పళ్ళను బాగా తోమాలి. తర్వాత ఇలా ఓకే, తర్వాత తల నున్నగా దూకోవాలి. తర్వాత భోజనం చేయాలి. ఓకే, తర్వాత స్కూల్కి వెళ్ళాలి. ఓకే, వరుస క్రమంలో పెట్టిందా సుసన్న? క్లాప్స్ కొట్టండి. అర్థమవుతుందా? చక్కని భోజనం చేయాలి. తలను నిండుగా తువ్వాలి. చెప్పు. పొద్దున త్వరగా లేవాలి. చంద్రుని సిట్రేట్. పళ్ళను బాగా తోమాలి. తర్వాత స్నానం చేయవా? బ్రష్ చేసేసి బట్టలు వేసేసుకుంటావా నువ్వు? స్నానం చేయవా?
చక్కగా స్నానం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. తర్వాత బట్టలు వేసి తల నున్నగా దువ్వాలి. తర్వాత చక్కని భోజనం చేయాలి. తర్వాత మీ ముగ్గురు ఇలా చూడండి. చక్క బడికి వెళ్ళాలి. ఓకే, క్లాప్స్ కొట్టండి. అలా చెప్పానా నేను? పొద్దున మనము లేవాలి. పళ్ళను బాగా తోమాలి. చూపించు, పళ్ళను బాగా తోమాలి. ఈ వేలు ఎందుకు వస్తుంది? ఈ ఫింగర్ ఒకటే చూపించాను. పళ్ళను బాగా తోమాలి. చక్కగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేయాలి. ఏమి బట్టలు? చూపించు. ఉతికిన బట్టలు వేయాలి. తలను నున్నగా దువ్వాలి. చక్కగా భోజనం చేయాలి. ఎలా చెయ్యి కదుపు. చక్కగా భోజనం చేయాలి. చక్క బడికి పోవాలి. చెప్పలేవా? చక్క బడికి పోవాలి. మళ్ళా చెప్పు నువ్వు. అలాగా చెప్పాను. ఏం చెప్పాను? పొద్దున మనము లేవాలి. అలా చెప్పానా? నీ కొత్తగా నీ సొంతంగా ఏం మాట్లాడు. టీచర్ గారు ఏం నేర్పారో అదే నేర్చుకో. పళ్ళను బాగా తోమాలి. చక్కగా స్నానం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేయాలి. బట్టలు చూపించు. ఉతికిన బట్టలు వేయాలి. తలను నున్నగా దువ్వాలి. ఎలా దూకుంటావు? తల చూపించు. పక్కకు దూకుంటావు. తలను నున్నగా దువ్వాలి. చక్కగా భోజనం చేయాలి. ఇక్కడ ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ నోటు కూడా రాలేకపోతుంది నీకు. మన చెయ్యిలోంచి చెయ్యి నోటు వరకు రాలేకపోతుంది. ఏంటో మరి. చక్కగా భోజనం చేయాలి. నోట్లోనైనా తింటా, నోటు దగ్గరకైనా తేవాలి. మరి ఎందుకు చూపించట్లేదు? యాక్షన్ ఎందుకు చేయలేకపోతున్నావు? చక్కగా భోజనం చేయాలి. చక్క బడికి పోవాలి. వచ్చిందా ఎప్పుడైనా? మళ్ళా చెప్తావా? ఎవరు చెప్తారు? చూడండి. ఏంటి సిసికి దగ్గరికి రా. ఏంటి? వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ ఏముంటాయి? బెండకాయలు ఉంటాయి, దొండకాయలు ఉంటాయి, క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, క్యాప్సికమ్ ఉంటుంది, బ్రింజాల్ ఉంటుంది. వీటన్నిటిని కూడా వెజిటేబుల్స్ అంటారు. తర్వాత అలాగే ఆకుకూరలు కూడా ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే వండేటప్పుడు అమ్మ వంట చేస్తుందా? వంట చేసేటప్పుడు ఈ యొక్క వెజిటేబుల్స్ అన్ని నీటిలో బాగా కడిగి అప్పుడు కోసి వంట చేయాలి. సరేనా? ఎలా చేయాలి? బాగా నీటిలో కడిగి అప్పుడు కట్ చేసి వంట చేయాలి. అమ్మ అలానే చేస్తుందా? చేస్తుంది. సరే, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కదా. ఇగో చూడండి, తోటకూర ఉంది, మెంతికూర ఉంది, పుదీనా ఉంది, పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, తర్వాత కొత్తిమీర ఉంది,
ఇవన్నీ వండేటప్పుడు ఏం చేయాలంటే అమ్మ వండేటప్పుడు ఉప్పు నీళ్ళలో బాగా కడిగి వండాలన్నమాట. ఉప్పు నీళ్ళలో బాగా కడిగి వండితే అప్పుడు మనకి మంచి ఆరోగ్యంగా ఉంటామన్నమాట. బలం ఎక్కువ వస్తుంది అనమాట. సాన్విక అమ్మ వంట చేసేటప్పుడు ఆకుకూర ఉంటుంది కదా, అప్పుడు అమ్మతో ఏమని చెప్తావు? వంట చేసేటప్పుడు ఆకుకూరలు బాగా ఉప్పు నీటిలో కడిగి అప్పుడు వంట చేయమ్మా అని చెప్పాలి. సరేనా? అర్థమైందా? ఈరోజు మనం వి లెటర్ నేర్చుకుందామా? వి లెటర్ ఇదేంటిది? వి. ఈ లెటర్ పేరేంటి? వి. గట్టిగా చెప్పండి. వి. ఇప్పుడు ఈ లెటర్ తో వచ్చే పదాలు ఏంటో మనం నేర్చుకుందాం. ఓకేనా? సరే. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వాజ్. వి ఫర్ vegetables. V for vegetables. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి, నేను చెప్తాను. ధన్య నువ్వు చెప్పు. ఈ లెటర్ పేరేంటి? వి. ఏంటిది? వి. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. వెరీ గుడ్. ఇప్పుడు సిసిక్ పార్ నువ్వు. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. వెరీ గుడ్. ఇప్పుడు సాన్విక నువ్వే. సరే, ఈ లెటర్ ఏంటి? వి. ఏంటిది? వి. గట్టిగా చెప్పాలి. సరేనా? వి ఫర్ చెప్పు. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. సాన్విక నోరిపు గట్టి చెప్పు. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. వి ఫర్ వెజిటేబుల్స్. ఇప్పుడు ప్రశాంత్. వి ఫర్ చూపించు. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. ఇప్పుడు రిత్విక. వి ఫర్ వ్యాన్. వి ఫర్ వైలెన్. వి ఫర్ వాజ్. వి ఫర్ వెజిటేబుల్స్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. మీకు చదవడం వచ్చింది కదా. మ్యూజికల్ చైర్ ఆట ఆడుకుందాం. ఓకేనా? నేను పంజర్తో సౌండ్ చేస్తాను, మీరు చుట్టూ తిరగాలి. నేను స్టాప్ అన్నప్పుడు మీరు చైర్లో కూర్చోవాలి. సరేనా? రెడీ? ఎస్ మిస్ అనాలి. ఓకే, స్టార్ట్. పరిగెట్టు. ఇలా ధన్య అటు నుంచి పరిగెట్టు. అలా తిరుగు. పరిగెట్టు. సరే,
వదిలే పైకి